ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వరకు చూసిన వీడియో అది అసలు వీడియోనే కాదు, ఇమేజ్తో ఏఐ జనరేట్ చేసిన వీడియో. ఆ వీడియోని ఎలా క్రియేట్ చేశామో ఇప్పుడు తెలుసుకుందాము. ఏ వెబ్సైట్లు యూజ్ చేయాలి, ఫ్రీ వెబ్సైట్లు ఉంటాయి, అన్ని పెయిడ్ ఉంటాయి. మన వద్ద ఏదైనా స్టోరీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. స్టోరీ చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎటువంటి స్టోరీ కావాలో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనకి ఏమైనా లయన్ డ్రింకింగ్ వాటర్ అలా ఏదైనా కొట్టినామంటే కూడా దానికి సంబంధించి మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీ వద్ద స్టోరీ ఉంటే పర్లేదు, ఒకవేళ స్టోరీ కూడా ఏమైనా రాయాలంటే సీన్ బై సీన్ చాట్ జీపీటీని యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి చాట్ జీపీటీలో క్లోజప్ ఎప్పుడు వేయాలా, బయట షాట్ ఎప్పుడు వేయాలా అని వీటి మొత్తం క్లియర్గా వస్తాయి అన్నమాట. ఏ షాట్ ఎలా తీయాలనేది కూడా క్లియర్గా ఇచ్చింటారు వాళ్ళు మనకి. సీన్ బై సీన్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది అక్కడ. ఆ సీన్ని మనం కాపీ చేసుకొని నెక్స్ట్ మనకేం కావాలి, ఫస్ట్ ఇప్పుడు స్టోరీ వచ్చింది, నెక్స్ట్ మనకి ఇమేజెస్ కావాలన్నమాట. ఇమేజెస్ జనరేట్ చేయనీకే లియనార్డో ఏఐ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇలా తిరుగుతుంది. ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాంప్ట్ అని ఉందా, ఇక్కడ మనం అక్కడ కాపీ చేసిన ఇదంతా ఇక్కడ పేస్ట్ చేస్తే వస్తుంది మొత్తం. క్లోజప్, షార్ట్, నేను ఇక్కడ ఏమంటే మొత్తం కలిపి చేసేసాను అనమాట. టోటల్ మీద చేసిన మామూలుగా సీన్ బై సీన్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు టోటల్ చేసినాం కాబట్టి అన్ని కలిపి రావచ్చు నాకు తెలిసి. ఇక్కడ చూస్తే మనకి లయన్ అనేది ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి డ్రింకింగ్ వాటర్ అని ఉంది కాబట్టి అది తాగి పైకి లేచినప్పుడు నోట్లో నీళ్ళు పడేటట వచ్చింది. ఇంకోసారి చూద్దాం. క్లోజప్ చిన్నవి కొంచెము సెలెక్ట్ చేసుకొని అదొకటి చూస్తుంది. ఇప్పుడు ఈసారి ఏమన్నా నీట్గా వస్తుందేమో చూడాల. జనరేషన్ కుట్టినప్పుడు అంతా 24 కాయిన్స్ అవి కట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనకి పైన ఉంది కదా క్రెడిట్స్, అవి తగ్గుతున్నాయి చూడండి. 24 క్రెడిట్స్ అడుగుతుంది ఇప్పుడు ఆ 4 ఇమేజెస్ జనరేట్ చేయనీక. ఇక కింద 4 వచ్చినాయి, మళ్ళీ పైన 4. ఇవి ఇంకా కొద్దిగా క్లారిటీగా ఉన్నాయి కదా. ఫస్ట్ దాంతో పోలిస్తే ప్రాంప్ట్ వేరే చేంజ్ చేసే కొద్దీ ఇవి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి మనకి. లయన్ ఇప్పుడు లయన్ నడుచుకుంటూ వచ్చి మనకి డ్రింక్ తాగుతుంది. మన దగ్గర క్రెడిట్ పాయింట్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ రావు అనమాట. అవి మళ్ళీ అమౌంట్ పెట్టి చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూడండి ఇంకా వచ్చినాయి కదా, మళ్ళీ 4 వచ్చినాయి ఇమేజెస్. పక్కన జిమ్కా ఉండి మొత్తం ఉండేది. ప్రాంప్ట్ని బట్టి చేంజ్ అయిపోతుంటుంది మొత్తం. మనకి ఎటువంటి ప్రాంప్ట్ ఇస్తే అటువంటి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు క్లారిటీగా. ఇప్పుడు మనకి ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్తో వీడియో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇమేజెస్ నుంచి వీడియో కింద కన్వర్ట్ చేయాలంటే runwayml.com అని ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయాల. క్లిక్ చేసినాక మనకి లాగిన్ అడుగుతుంది అనమాట. నాది ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి డైరెక్ట్ వచ్చేసింది. మనకైతే గూగుల్ అకౌంట్ నుంచి కానీ లేదంటే మెయిల్ ఐడి నుండి కానీ లాగిన్ కావాలా. లాగిన్ అయినాక ఇక్కడ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది కదా. కింద చూస్తే జనరేట్ వీడియో అని ఉందా, ఇది ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయడానికి అనమాట. ఇక్కడ క్లిక్ చేసినామంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏదైనా కానీ మనం తీసుకునే ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాల. కొట్టినామంటే ఇక్కడ వచ్చేస్తుంది.
ఇక్కడ మనం ప్రాంప్ట్ రాయాల. మనకి ఇప్పుడు ఆడ కాపీ చేసినాం కదా చాట్ జీపీటీలో, అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసేస్తే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా వస్తుంది. ఎటువంటి ప్రాంప్ట్ కావాలో అది. ఈడ నాకు ఆల్రెడీ పాయింట్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అప్గ్రేడ్ అని చూపెడుతుంది. పాయింట్స్ ఉన్నప్పుడైతే ఇక్కడ జనరేట్ కొట్టి చేస్తే ఆటోమేటిక్గా ఇవతల వస్తుంది. అది కూడా చూడవచ్చు మనం. ఇప్పుడు పాతది ఉందే చూపెడుతుంది. అలా ఇట్లా ఉన్న ఇమేజ్ ఇట్లా వీడియో మాదిరి కన్వర్ట్ అయిపోతుంది మొత్తం. ఇమేజ్ నుండి వీడియో ఇలా చేయొచ్చు. ఇలా చేసి చూశారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇవ్వాలి కదా మనం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇప్పుడు దానికి ఈ వెబ్సైట్ pixbay.com, పికాబేను పిక్స్బేను సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎటువంటి సౌండ్ కావాలా. ఇప్పుడు ఫారెస్ట్ కాబట్టి మనకి ఫారెస్టింగ్ లైన్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలా. ఇప్పుడు కింద వచ్చినాయి చూడప్పుడు. ఇక్కడ సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే అయిపోయాయి, డౌన్లోడ్ అయిపోతుంది మనకి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని మనం లింక్ చేసేస్తే క్యాన్వాలో లింక్ చేసేస్తే సరిపోతుంది మనకి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మనం యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తున్నాం, ఇలా వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఎటువంటి వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ తీసి ఇలా డ్రాగ్ చేసుకుంటే అయిపోయి ఇక్కడ క్లిక్ చేసి సెట్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఇట్లా క్లిక్ చేసుకుంటే అయిపోయి. దీనికి మనం ఆడియో ఇవ్వాలనుకున్నాం కదా. ఇప్పుడు ఆడియోలోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తే కింద ఆడియో వచ్చేస్తుంది అన్నమాట. మనం వినొచ్చి ఇలా ఈడ నెక్స్ట్ వీడియో ఉంది కదా. నెక్స్ట్ క్లిక్ చేసి సేమ్ అట్లే వీడియోస్ కావాలంటే ఇక్కడ నీట్గానే చేయొచ్చు. అప్లోడ్ ఫైల్ అయినా కొట్టచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది కానీ పెట్టచ్చు. ఇక్కడ సెట్ టు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇలా సెట్ చేసి ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఇక్కడ కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. మనం ఇదంతా ఖరాబ్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు. ఫ్రెండ్స్, ఏఐని ఉపయోగించి అద్భుతమైన వీడియోస్, మూవీస్ ఫ్యూచర్లో కంపల్సరీ వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి కొత్త వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఏఐ వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఏఐ వెబ్సైట్స్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉందన్నమాట. దయచేసి దాంట్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.